మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నమస్కారం, నా పేరు పూర్ణిమ. మాది కల్వకుర్తి పట్టణం. ఈ కల్వకుర్తిలో మేము బతుకమ్మ సంబరాలు చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం. ప్రతిరోజు మేము ప్రతి సంవత్సరము బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈసారి ఆఫీస్లో మనము ఘనంగా బతుకమ్మ పండుగ 3 రోజులు చేసుకోవాలని మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఇక్కడ మేమే కాదు, ఇక్కడ తెలంగాణలో మొదటి పండుగ, మన ఇష్టమైన పండుగ బతుకమ్మ కాబట్టి ఇక్కడ అందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇవాళ 5వ రోజు కాబట్టి మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ సిబ్బందితో పాటు మా మహిళా సంఘాల సభ్యులు, మా సిబ్బంది దీనికి కమిషనర్ గారు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. అలాగే దేవి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు కాబట్టి ఈ సెలబ్రేషన్ మేము మరింత ఉత్సాహంగా సెలబ్రేషన్ చేసుకోవాలని అందరం ఒకటే కలర్ శారీస్తో కూడా రావడం జరిగింది. ఇవాళ అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇట్లే ప్రతి ఏడాది మేము బాగా సంబరంగా జరుపుకుంటాము. ఇంకా మంచిగా జరుపుకోవాలని చెప్పి మేమందరము మా కల్వకుర్తి నుంచి ఆశిస్తున్నాము. జై దుర్గామాత. జై. ఇట్లా రండి, ఇట్రండి, ఇట్రండి. వీడియోస్ బాగాలేదు అవి. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఆఫీసులలో బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాలని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి దానిలో సందర్భంగానే మున్సిపల్ ఆఫీస్లో కూడా ఈరోజు మెప్మా మహిళా గ్రూప్స్ తరఫున ఈరోజు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకొని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కల్వకుర్తి ప్రజలందరికీ దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. అంటే ఈ బతుకమ్మ పండుగ ఈరోజు అందరం మా మహిళా సంఘాల తరఫున చేస్తున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందరూ కూడా రంగురంగుల చీరలతో, రంగురంగుల పూలతో అంతరా బతుకమ్మ పేర్చి మళ్ళా వాళ్ళతో పాటు మంచిగా వాళ్ళు ఆట నృత్యం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందుకే కుల మత అతీతంగా నేను అందరికీ కూడా మహిళా సంఘాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కల్వకుర్తి ప్రజలకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.